చూడండి, మావాడు ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏం బాబాయ్? ఏమిటి వాడు నువ్వు మాట్లాడేది? మేము అన్నీ మాట్లాడేసాం, మీరేం మాట్లాడక్కర్లేదు. పర్వాలేదు బావగారు, ఈ రోజులు అంతా మామూలేగా. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి అమ్మాయి లోపల ఉంది మాట్లాడు. ప్రకాష్, రైట్, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. చూడు నానమ్మా, నువ్వు వెళ్ళు నాన్న. నా గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చెప్పండి. కూర్చునేనా లేకపోతే పడుకొని అనుకున్నారా? కూర్చోండి. నాకు మీరు బాగా నచ్చారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చాలండి. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. మీలాగే నాకు ఇంకో ఇద్దరు నచ్చారు. ఒక అమ్మాయి క్రిస్టియన్, పేరు మేరీ. మేమిద్దరం కలిసి తిరిగేసరికి ఆమెకు బాబు పుట్టాడు, నా వల్లే. కానీ పెళ్లి చేసుకోలేదు. ఇంకో అమ్మాయి ముస్లిం, పేరు బేగం. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక పాప, ఇప్పుడు 6th month క్యారింగ్. అయినా పెళ్లి చేసుకోలేదు. అమ్మాయిలను చూస్తే రెచ్చిపోయి అయస్కాంతంలో అతుక్కుపోవడం నా వీక్నెస్ అండి. మనలో మన గొడవలు రాకూడదని ముందే చెప్తున్నాను. ఇలాంటి చరిత్ర ఉన్న నన్ను పెళ్లి చేసుకోవడం మీ భవిష్యత్తుకు మంచిదంటారా? దాందే ఉందండి. మీ అలవాట్లు మీవి, నా అలవాట్లు నావి. మీరు మీ గురించి అంత ఓపెన్ గా చెప్పినప్పుడు నేను నా గురించి ఓపెన్ గా చెప్పాలనుకుంటున్నాను. దాందే ఉందండి, ఓపెన్ గానే చెప్పండి. నేను సంగీతం నేర్చుకునేటప్పుడు నాకు మా సంగీత మాస్టర్కి సరిగమలు దాటే లోపే జరిగిపోయింది. దాంతో మొన్నే పట్నం వచ్చాను అబార్షన్కి. ఆ తరువాత మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి నాకు అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ జరిగిపోయింది. ఫుల్ క్యాష్ తో వచ్చినా నాకు ఫ్లాట్ లేదంటారా? మీరు కాకపోతే ఊళ్ళో చాలా మంది ఉన్నారు ఫ్లాట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు మీకు పెళ్లి అయ్యే తీరుతుంది. ఇదే నా శాపం. మీరు డబ్బు కట్టి రసీదు తీసుకెళ్ళండి. అలాగే సార్. ఏంట్రా పొద్దుట ఇలా శాపం పెట్టాడు? తరుగుద్దేమో. ఊరుకోరా బాబాయ్. సర్లే, టాపిక్ చేంజ్ చేద్దాం. ఒరేయ్, నాయుడు డ్రాయర్తో వస్తుంది. డ్రాయర్తో కాదురా, డ్రాయర్లతో వస్తుంది. అంతేనా? హలో, గుడ్ మార్నింగ్. నవ్వితే అచ్చు చిన్నతమ్మలా ఉంది కదా. మా కంపెనీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన గంట మార్క్ డ్రాయర్లు మీ అందరికి ఇద్దామని తీసుకొచ్చాను. తలా ఒకటి తీసుకుంటారా? 3 తీసుకుంటే ఒక ఖర్చు ఫ్రీ. అసలు డ్రాయర్లు దండగనుకుంటే మళ్ళీ ఖర్చు ఒకటా? ఎందుకది? చాలే ఊరుకోండి. ఈ డ్రాయర్ ఒక్కసారి వాడారంటే ఇక జీవితంలో డ్రాయరే వేసుకోరు. ఈ డ్రాయరే వాడతారు. ఇది లూజ్ అవ్వదు, ఒరుసుకోదు. అదే ఈ నాయుడమ్మ స్పెషాలిటీ, ఓన్లీ ఫర్ జెంట్స్. ఎరా, తలా ఒకటి తీసుకుందామా? అసలు ఏమిటి మాట్లాడితే వచ్చేస్తుంది, వెళ్ళమని చెప్పు. ఊరుకోరా, ఈవిడ కూడా మన బ్యాచే. అవునండి, నేను మీలాగే పెళ్ళంటే అసహ్యం పుట్టి సింగిల్ గా ఉండిపోయాను. మీరైతే కేవలం పెళ్లిలో ఉండే కష్టాలు ఊహించుకుని పెళ్లిళ్ళు మానేశారు. కానీ నేను అలా కాదు. 3 పెళ్లిళ్ళు చేసుకుని 30 తిప్పులు పడి ముగ్గురిని వదిలేశాను. ఇప్పుడు నేను సింగిల్ ఉమెన్. నాయుడమ్మ ఓన్లీ ఫర్ జెంట్స్. అవునవును, పెళ్లి వల్ల ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈవిడికి బాగా తెలుసు. ఏది, ఒక్కసారి మీ అనుభవాలు వదలండి చెప్తాను. నా మొదటి రాత్రి. బాబాయ్, ఇప్పుడు వద్దులండి. ఆ మొదటి రాత్రి టాపిక్ మీద ఓ రోజు కూర్చుందాం. మరి డ్రాయర్లు ఇటువంటి బిల్లే కలెక్ట్ చేసి ఫిబ్రవరి 31వ తారీఖున తీసుకొచ్చేస్తాను. అలాగే, వస్తాను.